జీవో నెంబర్ 49ను రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కూడూరు గంగారం కొత్తగూడ గ్రామంలో బంద్ నిర్వహించారు. ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రజాభిషానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబరు 49ను తక్షణమే రద్దు చేయాలని తొడుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగిపోయిన రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవో నెంబర్ 49 రద్దు చేయాలని మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆదివాసీల జీవితాలతో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తుడుందెబ్బ ఆదిలాబాద్లో ఇచ్చినటువంటి బంద్కు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల ప్రాంతంలో విచ్ఛిన్నకర కార్యాచరణ చేయడం కోసం, ఆదివాసీలను అడవి నుంచి దూరం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి జీవో 49ని రద్దు చేయాలని, అదేవిధంగా ఆదివాసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేస్తామంటూ హామీ ఇచ్చిందో, అదేవిధంగా ఐటీడీలను గత ప్రభుత్వం నిర్వీర్యమైనటువంటి ఐటీడీలను బలోపేతం చేస్తామంటూ మాకు ఇచ్చినటువంటి మాటల్లో ఏ మాత్రం పట్టింపు లేదు. అదేవిధంగా ఆదివాసీల ప్రాంతాన్ని ఒక గీటురాయిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని సరిహద్దులను చెరిపేసి జనరలైజ్ చేయడం కోసం కొనసాగుతున్నటువంటి కుట్రను మేము వ్యతిరేకిస్తున్నాం. ఆదివాసీలకంటూ ఉండబడినటువంటి భూభాగాన్ని ప్రత్యేకించి ఒక బౌండరీగా ఏర్పాటు చేసి ఆదివాసీల ప్రాంతంలో ఆదివాసీలకు స్వేచ్ఛను కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నిర్వీర్యమైనటువంటి ఐటీడీలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయని పక్షంలో ఆ జీవో ద్వారా జీవో పరిధిలో ఇంకో 29 శాఖలలో ఉండబడినటువంటి ఉద్యోగాలను 29 శాఖల్లో ఉండబడిన జీవోలన్నింటిని కూడా ఒక చట్టం చేసి ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా, ఆదివాసీ యువతకు ఉద్యోగ కల్పన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత చేష్ట ఏదైతున్నదో ఆపరేషన్ ఖగార్ దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఆ ఖగారును వెంటనే నిలిపివేసి ఆదివాసీలకు స్వేచ్ఛాయుతంగా బతికేటువంటి హక్కును పునరుద్ధరణ చేయాలని, దీనికోసం ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా మాకు ముక్త కంఠంతో మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ములుగు ఎమ్మెల్యే, ములుగు నియోజకవర్గంలో ఉండబడినటువంటి సీతక్క గారు మంత్రిగా కొనసాగుతున్నారు. దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు ఒక మంత్రిగా ఆదివాసీల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆదివాసీలంటే ఏ విధంగా ఉంటుందనే మీకు వారి యొక్క జీవన శైలి కూడా తెలుసు కాబట్టి ఇకనైనా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆదివాసీ ప్రజానీకాన్ని ఏ విధంగా బాగు చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మేము సంఘాలుగా మీకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కలిసినాం, గత సిఎస్ గారికి కూడా కలిసినాం. మా యొక్క సమస్యలను కూడా ఏకరువు పెట్టినప్పటికీ కూడా నేటి వరకు ఏ మాత్రం పట్టింపు లేకుండా ఆదివాసీల ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి దమనకాండను కూడా నిలువరించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సీతక్క గారు మీకు విన్నవిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆదివాసీ సమూహాన్ని, సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికంటే ముందు మీకున్నది. అదేవిధంగా టీఎస్సీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూడా ఇప్పటి వరకు నిర్మాణం చేయకపోవడం, ఎమ్మెల్యేలు కూడా దీన్ని పట్టించుకోకపోవడం, 12 మంది ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా ఈ కమిటీ పట్ల ఆలోచన